నాయుడు అరెస్ట, నవేంద్ర అరెస్ట, చంద్రబాబు అరెస్ట, ఇవి ఖచ్చితంగా అవి వాటి చర్చనీయాంశం, తప్పే లేదు, అది చర్చించడం. బట్ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోయాడు అతను. ఆ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోవడం వలన కార్యకర్తకి ఏమందల, శత్రువు బలపడ్డాడు, శత్రువుకి ప్రయోజనం చేకూర్చాడు. ఇది సమస్యాతంత్రం. ఈ దఫా సీరియస్ గా అంటే రాజకీయం చేయలే 5 ఏళ్లలో. రాజకీయం చేసిన ఏయన్నా ఉంటే కేసులు, అరెస్టులు అయ్యే. అసలు రాజకీయం చేయలే. ప్రతి మాటకి ఎట్లా గేమ్లు ఆడాలి, అమరావతి ఎట్లా గేమ్ ఆడారు వీళ్ళు, 3 రాజధానులు అట్లాంటి గేమ్ ఆడగలిగాడు అతను, ఆడలేకపోయాడు. వీళ్ళలాగా డ్రమటైజ్ చేయలేకపోయాడు, వీళ్ళు బెదిరించినట్టు బెదిరించలేకపోయాడు. అంటే ఒకటి సార్, ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి రోజు నుంచి అయితే టార్గెట్ మొదలైంది, ఏ రోజు వదలలేదు. లడ్డు వ్యవహారం అని కానీ, మద్యం కుంభకోణం అని కానీ, మళ్ళీ నకిలీ లిక్కర్స్ అని కానీ, ఇలా రకరకాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ మరణం, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం, అందులో ఈయన జోక్యం ఉంది అంటే ఒక రకంగా ఈయన్ని ఎంత డ్రిల్లింగ్ చేయాలో వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ కోణంలో వెళ్తుందా తెలుగుదేశం పార్టీ? అందుకేనే నిన్న అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, ఇంకా వేరే ఏమీ లేక ఏదో పెద్ద స్కెచ్ చేశాడని నేను అనుకోను. పార్టీ నిర్దేశం ఏముంటదంటే ఒక ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలి. ఈ అమరావతి ఎప్పుడైతే ఫస్ట్ బాగా పాపులర్ అవుతుంది అనుకుంటే, ఇతను మావిగని చెప్పిన రోజు నిజంగానే వెటకారమైంది కొంత. అయితే ఎప్పుడైతే వీళ్ళు అమరావతి అంటే 29 గ్రామాలే అన్నటువంటి కాన్సెప్ట్ చేశారో,